హాయ్ గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ #you. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా డెవలప్మెంట్ గురించి కానీ మిగతా ప్రోగ్రామ్స్ గురించి కానీ ఆలోచించడం మానేసి శ్రీరెడ్డి వెనకమాల పడున్నారు. శ్రీరెడ్డిని తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్లో, 41 నోటీస్ ఇచ్చారు, పంపించారు. ఇన్వెస్టిగేషన్ ఉంది, రమ్మన్నప్పుడు రావాలి, పిలవాలి. డెఫినెట్లీ ఆ అమ్మాయి అన్న మాటలకి వాట్ ఎవర్ షీస్ ఫేసింగ్ ఈజ్ లీగలీ కరెక్ట్లీ బైండింగ్ ఓవర్ మూమెంట్. ప్రతి ఒక్కళ్ళు ఇంకోసారి ఇలా మాట్లాడాలి అంటే భయపడతారు. ప్రతి ఒక్కళ్ళు ఇంకొకసారి దూషించేటప్పుడు సెటైరికల్ వేరు, ఇంకొక మనిషి మారటానికి చేసే కమెంట్స్ వేరు. కానీ బాడీ షేమింగ్, ఫ్యామిలీలోకి వెళ్ళిపోయి రూత్లెస్ కమెంట్స్ చేసి ఏం పీకుతారు మీరు మమ్మల్ని అందరినీ అని చెప్పి భయపెట్టి ఇంకొకళ్ళు అబ్యూస్ చేసేటట్టు కమెంట్స్ చేసిన దాంట్లో శ్రీరెడ్డి పేరు చాలా పాపులర్గా వినిపిస్తూ ఉంటుంది. శ్రీరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని అవనండి, లోకేష్ గారిని అవనండి, పవన్ కళ్యాణ్ గారు అవనండి, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అవనండి, పట్టుకొని టచ్ చేయని సబ్జెక్ట్ అంటూ లేదు. ఎవ్రీథింగ్ వాట్ షీ హెస్ ట్రోల్డ్, షీ హెస్ మెన్షన్, ఇట్ హెస్ బికమ్ అ బిగ్ సెన్సేషన్. ఎందుకు సెన్సేషన్ అయింది ఆ అమ్మాయి? కాంట్రవర్సీ ఎందుకు అయింది? ఏమైనా ప్లాన్స్ అండ్ కమిట్మెంట్స్ లేకపోతే వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోస్ మీద కమెంట్ చేసిందా? కాదు. వాళ్ళని బూతులు తిట్టి 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 ఎంత విరక్తి కలిగించిందంటే ఐటీడీపీని దీంట్లో ఇన్వాల్వ్ చేసి, టీడీపీ కార్యకర్తను ఇన్వాల్వ్ చేసి షీ హెస్ షేమ్డ్ ఎవ్రీవన్ టు ద రుత్లెస్ కోర్. ఈ అమ్మాయిని ఎవ్వరూ ఎక్కడా హర్షించరు. ఆంధ్రప్రదేశ్లో ఈ అమ్మాయిని చూస్తే ఒక రకంగా గుర్తొచ్చేది బూతులు మాట్లాడే శ్రీరెడ్డి అని చెప్పి చాలామంది పేర్కొంటున్నారు. బట్ ఒక విషయం, మనం ఈ అమ్మాయి ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఈ అమ్మాయికి ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఉండుండేది. ఈ టర్న్యూర్లో కనుక గవర్నమెంట్ వచ్చుంటే ఖచ్చితంగా సారీ అన్న వర్డ్ అయితే ఈ అమ్మాయి దగ్గర నుంచి వచ్చుండేది కాదు. ఎందుకంటే గవర్నమెంట్ అంత స్ట్రాంగ్ బ్యాకప్ ఇస్తుంది. బ్యాకప్ ఇచ్చినప్పుడు ఆ అమ్మాయికి ఎక్కడ ఒక భయం, కొంచెం మనం స్త్రీలం, మనం ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, లేకపోతే దూషించకూడదు, లేకపోతే అబద్ధాలను చిత్రీకరించడం ఒక రకమైన నైజం అయితే బూతులు తిట్టి ఇంకొకరిని హింసించడం ఇంకొక రకమైన నైజం. ఆ నైజం మొదలైంది ఎప్పుడు? గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో మొదలైన గొప్ప చరిత్ర ఇలాంటిది. మనం చూసుకుంటే కనుక రోజా తిట్టని తిట్టలేదు, బూతు లేదు. కొడాలి నాని తిట్టని తిట్టలేదు, బూతు లేదు. వల్లభనేని వంశీ సేమ్ క్యాడర్. వీటన్నిటికీ స్క్రిప్ట్ రాసి ఇచ్చిన సజ్జల. పోసాని కృష్ణమురళియే తనకు ముందు వచ్చి నాకు స్క్రిప్ట్ ఇచ్చిన సజ్జల, నేను అవే చదివి చెప్పాను అని చెప్పినా కూడా సజ్జల పైన యాక్షన్ ఈరోజు దాకా తీసుకోలేదు. పోసాని కృష్ణమురళి ఏమని చెప్పాడండి ముందుకొచ్చి, ఇక నుంచి నేను పొలిటికల్గా మాట్లాడను, నేను పాలిటిక్స్కి దూరంగా ఉంటాను, నా ఫ్యామిలీని నేను లీడ్ చేస్తాను. సారీ రాలేదేంటి ఆ రోజు? సారీ రాలేదేంటి? బోరగడ్డ నోట్లోంచి సారీ వచ్చిందా? కొడాలి నాని నోట్లోంచి సారీ వచ్చిందా? వల్లభనేని వంశీ నోట్లోంచి సారీ వచ్చిందా? రోజా నోట్లోంచి సారీ వచ్చిందా? ఈ పార్టీ నడిపిన వైఎస్ఆర్సీపీ అధినేత నుంచి నోట్లోంచి సారీ వచ్చిందా? ఎవరి నోట్లోంచి సారీ అనేది ఈరోజు దాకా వినపడలేదు. శ్రీరెడ్డి బిఫోర్ ఎలక్షన్స్ చేసిన ఒక స్పర్ ఆఫ్ మూమెంట్ యాక్షన్ ఒక్కసారి విందాం మనం. మా మీద ఏం చేసుకుంటారు? జూన్ 4 తర్వాత చూస్తా, జూన్ 4 తర్వాత చూస్తా. నా ఏకలు వేయకండి. ఎలక్షన్స్కి ముందు మేము గెలుస్తామని చెప్పి భరోసాతో మాట్లాడిన మాటలు ఇవి. దీంట్లో ఈ అమ్మాయి తప్పెంత ఉందని ఆలోచిస్తే, ఫర్ ఇన్స్టెన్స్ మనం ఒకసారి వెనక్కి వెళ్దాం. 151 స్థానాల నుంచి 151 స్థానాలు గెలిచి మేము గెలుస్తాము అని చెప్పి ముందు ప్రిపేర్ అయిపోయిన వైఎస్ఆర్సీపీ మాటలు 151 సీట్స్ ఎలా టర్న్ అయినాయో, ఈసారి 175కి 175 మాకు వస్తాయని ప్రగల్భాలు పలికినప్పుడు నిజమేనేమో నమ్మిన పిచ్చి పిల్ల ఈ అమ్మాయి అని నాకు అనిపిస్తుంది. ఒక రకంగా ఆలోచిస్తే దిస్ లేడీ బిలీవ్డ్ పార్టీలో చెప్పిన మాట నిజం. మనం ఎంత మురిగితే, మనం ఎంత అరిస్తే మనకంత పదవులు వస్తాయి. ఎందుకంటే షీ హస్ సీన్. రోజాకి మినిస్టర్ రాలేదా? కొడాలి నానికి రాలేదా? వల్లభనేని వంశీ హైలైటెడ్ పర్సన్ కింద ఉండలేదా? సజ్జల లేడా? పోసాని కృష్ణమురళికి ఎఫ్డీసీ లేదా? బూతులు మాట్లాడిన అందరికీ పదవులు ఇస్తారేమో అని చెప్పి ఆశించరా ప్రతి ఒక్కళ్ళు? వాట్ డిడ్ ద లా ఆఫ్ ల్యాండ్ డిసైడ్ దెన్? నువ్వు ఎంత కఠినంగా ఎంత దూషిస్తే నువ్వు అంత గొప్పవాడివి అని చెప్పి కాదా? దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని పైకి వెళ్దామని అనుకోరా? పదవులు ఎంజాయ్ చేసి తిట్టినాళ్ళ గురించి ఎవరికి గ్రీవెన్స్ ఉండదండి. ఎప్పుడు ఏమీ లేకుండా ఒక అభిమాని అని ఒక ట్యాగ్లో తిట్టిన చూడండి, ఈరోజు చాలా భయంకరమైన పరిస్థితిలో పడిపోయింది శ్రీరెడ్డి. ఈవిడ అన్న మాటలు ఇంకొకసారి ప్లే చేస్తాను నేను. పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ సభలో ఏం మాట్లాడతాడు? నా కొడక పవన్ కళ్యాణ్ గారు నువ్వేం మాట్లాడతావురా? ఏం మాట్లాడతావు గబ్బునా కొడక? చెవటం కొట్టుకుంటా, చెవటం కొట్టు. నారా లోకేష్ పాదయాత్ర గురించి అన్నట్టు గురించి కూడా విందాం. అప్పుగాడు, తుప్పుగాడు, పిత్తుగాడు, ఓ గాలిగాడు నిన్న ఏడిది ఈ గంగాళంగాడు ఏం పెట్టుకున్నాడు పేరు? యువగలం. బాడీ షేమింగ్. ఇంకొకటి వీ షుడ్ లిసన్. లోకేష్ ఒక మాట అంటున్నాడు, ఏమని? పిల్లిలో దాక్కు
లోకేష్ నీ కళ్ళు ఎలా ఉంటాయి? నీకు అంతకు ముందు ఒకసారి చెప్పా కదా, నీ కళ్ళు ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి. ఇలా ఉండి రాజకీయాలు చేస్తావు నువ్వు. నీకెందుకు నా పెళ్లి గురించి? నిన్ను నువ్వే ఎక్కిరించుకున్నట్లేదు. పార్టీ లీడర్స్ గురించి ఆవిడ మాట్లాడిన మాటలు చెప్పండి రా, మీరు చెప్పండి, న్యాయం చెప్పండి. పార్టీల కోసం కష్టపడినప్పుడు పార్టీ మనకు విలువ ఇవ్వాలా లేదా? ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి అండి. నీ బ్యూటిఫుల్ మండ, నేను బ్యూటిఫుల్ అన్నా కాదని నేను అడగట్లేదు. ఇప్పుడు నా కెరియర్ మాట్లాడండి రా, కష్టపడిన దాన్ని నేను. గలీజ్ వచ్చి ఓ మైకుల ముందు పుసు 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 అని నోట్లోంచి మొత్తం స్ప్రింకిల్ చేసుకుంటూ షవర్ చేసుకుంటూ మాట్లాడుతుంటే నాకు కాలుతుంది మళ్ళీ. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల తరపున జగన్ అన్ని స్లాంగ్స్ మనం విన్నది, లాస్ట్ విన్నది మాత్రం వైఎస్ఆర్సీపీకి అగెయిన్స్ట్ ఆవిడ మాట్లాడిన మాటలు. ఆవిడకు ఒక కెరియర్ లేదు, కెరియర్ ఇది అనుకుని ముందుకు వచ్చాను, నాకైతే కెరియర్ లేదు అండ్ నా పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉందని చెప్పి శ్రీరెడ్డి పేర్కొన్నారు. ఈ రకంగా చూసుకుంటే కనుక కెరియర్గా బిల్డ్ చేసుకోవడానికి బూతులు తిట్టాలి నేర్పించిన ప్రభుత్వం ఎవరిది? ల్యాండ్ ఆఫ్ లాలో ఇదే ఇంప్లిమెంట్ చేయమని నేర్పించి పంపించినప్పుడు ఇలా కాక ఎలా తయారవుతారు? బెనిఫిట్ అయిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు, బెనిఫిట్ కాలేదు నేను అని ఓపెన్గా చెప్పి బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను ఉండి నాశనం అయ్యాను అన్నట్టు ఇండైరెక్ట్ స్లోలో వెళ్తున్నప్పుడు ఈ లైన్ ఆవిడ ఇలా మాట్లాడినప్పుడు బేసికల్లీ శ్రీరెడ్డి పరిస్థితి ఎంత అగమ్య గోచరం. తిట్టిన తిట్లు కేసులు పడుతున్నాయి. దెర్ ఇస్ నో రికగ్నిషన్. పార్టీ వాళ్ళని రికగ్నైజ్ చేయలేదని ఒక వీడియోలో షీ హాజ్ ఎక్స్ప్లెయిన్. అలాంటి శ్రీరెడ్డి పొజిషన్లో ఎవరున్నా కూడా మేము ఎందుకు కష్టపడ్డాం అని ఫీలింగ్ రాదా? కష్టం ఎలాంటిది? పోనీ కార్యకర్తల్ని పోగేసి ఓట్లేపిచ్చి బూత్ ఏజెంట్గా పనిచేయడం కాదు. కేసులు, ఎలాంటి కేసులు? స్ట్రింజెంట్ కేసెస్ నెత్తి మీద వేసుకున్నట్టు తిట్టడం. తిడితే కూడా ఏమవుదని భరోసా ఎవరిచ్చారు? 175 స్థానాలు 170 స్థానాలు మనకు వస్తాయని భరోసా ఇచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ హెడ్ది కాదా మిస్టేక్? ఇలాంటి బూతులు మీరు వినలేదా? ఇంటే మీ పార్టీ తరఫున మీ పార్టీ కార్యకర్త అభిమాని అని చెప్పి పేరుకొన్న ఒక లేడీ ఇన్ని తిడుతుంటే యు కుడెంట్ యు స్టాప్? ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో భువనేశ్వరి గారి నన్న, లేకపోతే బోరుగడ్డ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి మెసేజ్ నన్న, లేకపోతే లోకేష్ గారిని ట్రోల్ చేసిన, పోసాని కృష్ణమురళి వాగిన, స్క్రిప్ట్ రాసిన సజ్జల బాగానే ఉన్న, వాళ్ళ సోషల్ మీడియా టీం తాడేపల్లి నుంచి ఇంత ప్రపోజ్ చేసిన, వై ఆర్ యు సైలెంట్? మౌనం అర్ధంగీకారమా? కానీ అన్నీ ఇన్ని తెలిసి నవ్వుతున్నప్పుడు అది ఫుల్ అంగీకారం కదా, పార్టీ నుంచి వచ్చింది కాదా? ఒక బెనిఫిట్ ఉండి ఒకళ్ళని దూషణలాడి వాళ్ళని తిట్టి హింసించిన ఓకే ఫైన్, షీ హ్యాడ్ సమ్ బెనిఫిట్, తర్వాత కేసు వేశారను. ఏం బెనిఫిట్ ఉంటుంది దగ్గర పాపం ఈరోజు? షీజ్ అ లైవ్ ఎగ్జాంపుల్, ఒక మీట్ లైవ్ ఎగ్జాంపుల్ పాపం ఈరోజు తన పరిస్థితి చూసుకుంటే కనుక ఇట్స్ ఎ క్లీన్ లైవ్ ఎగ్జాంపుల్. పాలిటిక్స్లో ఏదో వస్తుందని భ్రమించి బూతులు తిట్టి రాజకీయాల్లో ఒక పావులాగా వాడుకోబడిన ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాం ఈరోజు. కెరియర్ బిగినింగ్లో స్టార్ట్ చేసినప్పుడు మోసపోయి తర్వాత తనే డేరింగ్గా వెళ్ళి ఎగ్జిబిట్ చేసి నాకు న్యాయం జరగాలి అని చేసిన ఒక స్టంట్ని చాలామంది హర్షించలేదు. నోబడీ విల్ అప్రిషియేట్. ఆఖరికి తిని రాసిన రాతలను కూడా ఐ డోంట్ అప్రిషియేట్. క్వైట్ జిగుప్సాకరం ఆవిడ మాట్లాడిన మాటలన్నీ. తప్పేం లేదు యాక్షన్ తీసుకోవడానికి, తప్పేం లేదు. బోరుగడ్డకి పడిన శిక్ష ఒక పాస్టర్ ఇష్యూలో, వల్లభనేని వంశీ లోపలికి వెళ్ళిన సత్యవర్ధన్ ఇష్యూలో, సజ్జల మీద అయితే ఈరోజు దాకా ఏ చర్య లేదు. పోసాని కృష్ణమురళి వెళ్ళింది ఎస్ వేధింపుల ఇష్యూలు, కానీ పోసానికి ఉన్న స్టేటస్ లేకపోతే సజ్జలకు ఉన్న స్టేటస్ ముందు అమ్మాయి ఎంత? ఒక పావులో వాడుకుని ఈరోజు రోడ్డు మీద వదిలేసిన పరిస్థితి అమ్మాయిది. 2-3 లేడీస్ వచ్చి సపోర్ట్ ఇస్తున్నారు, మేము ఉన్నామని చెప్పి. మేబీ దే ఆర్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆర్ న్యూట్రల్ పర్సన్, ఐ డోంట్ నో. సపోర్ట్ అయితే ఇచ్చినా ఈ అమ్మాయి బయటకు రాదు కదా, ఈరోజు రాదు కదా. జరిగిన అన్యాయం అయితే జరిగిపోయింది కదా ఈ అమ్మాయికి. షీఈస్ బ్రాండెడ్. ఈ అమ్మాయిని మోసం చేసిన వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకుని బాగానే ఉంటారు, కానీ తిను తన ఓన్ వీడియోలో నాకు ఫ్యూచర్ అంటే ఏం లేదులేండి ఇంకా అని చెప్పి లోకేష్కి, పవన్ కళ్యాణ్కి, అనిత గారికి, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ సారీ చెప్పిన వీడియోలు షేర్ ఎక్స్ప్రెస్. ఇది కాదా దయనీయమైన పరిస్థితి? ఈరోజు ఈ పరిస్థితితో పెట్టిన పార్టీ ఎవరు? వైఎస్ఆర్సీపీ కాదా? వైఎస్ఆర్సీపీ కానే కాదా ఇటుకి ఆన్సరబుల్? ఒక లేడీని ఇంత పరిస్థితిలో పెట్టి, దయనీయమైన పరిస్థితి, ఒక లేడీని తీసుకొచ్చి వెరీ వనరబుల్ స్టేట్లో ఒప్పుకుంటారండి. ఏమో ఈ పార్టీలు ఎన్ని తిడితే అని పదవులు వస్తాయేమో అని. పరిస్థితి ఏంటి ఈరోజు? పరిస్థితి ఏంటి? షీస్ గోయింగ్. మొత్తం ఎన్ని జైళ్ళు తిరగాలో అన్ని జైలు తిరగాల్సి వస్తుంది ఈరోజు.
అవసరం అతనికి? బాధితులు ఎవరైతే దీని చేతుల్లో ఉన్నారో వాళ్ళ మీ బాధ ఇంతే కదా వదిలేయని చెప్పే రైట్ ఎవరికీ లేదు. దే నీడ్ జస్టిస్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇలాంటి బూతులు ఆగాలంటే ఖచ్చితంగా లా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. కానీ పోయిన ప్రభుత్వంలో అర్జీ పెట్టుకోవడానికో లేకపోతే ఒక మంచి మాట చెప్పడానికో స్కోప్ ఎలాగో లేదు. ఈ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారికి కానీ షీ హస్ రిటన్ ఎ లెటర్ టు లోకేష్ గారు స్టేటింగ్ సారీ. షీ హస్ రిలీజ్ వీడియో సేయింగ్ సారీ. అన్ని సారీలు చెప్పుకుంటూ వెళ్ళింది ఈ అమ్మాయి. అట్లీస్ట్ ఈ అమ్మాయిని కన్సిడరేట్ నోట్లో బాధితులు ఎవరైతే ఉన్నారో క్షమాభిక్ష పెట్టగలితే కనుక దిస్ గవర్నమెంట్ విల్ బి అ లైవ్ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యూమానిటీ. చాలా మందికి మంచి ప్రభుత్వాలు ఉంటాయని ప్రూవ్ అవుతుంది ఇలాంటి కేసెస్లో బెయిల్అవుట్ చేస్తే. అట్లీస్ట్ బికాస్ గవర్నమెంట్ మారినంటే భయం వల్ల అవ్వనండి, దేని వల్ల అవ్వనండి, సారీ వచ్చింది కదా, సారీ రాకుండా కూర్చొని ఇంకా మేము ఏం చేస్తారో చూస్తామనే వాళ్ళని ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి. మేబీ ఒక పదవి లేకుండా, ఒక పొజిషన్ లేకుండా ఒక స్త్రీ పావులాగా వాడించుకోబడినప్పుడు పాత ప్రభుత్వం చేసిన అరాచకమైన విషయం ఏదైతే ఉందో దాని పట్ల ఈ అమ్మాయి స్పందించి అమ్మాయిని ఎవరు ఆపలేకపోయారు. అప్పుడు అమ్మాయిని వాడుకున్నారు పోస్టుల కోసం. కానీ ఈరోజు అమ్మాయి పరిస్థితి చూస్తే ఈ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం చేసిన మహిళల పట్ల ఒక నాస్టీ మూవ్ ఇలా ఏదైతే వాడుకోవచ్చు, అబ్యూజింగ్, బాడీ షేమింగ్, ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడడానికి వాడుకున్నారు. ఇదే గవర్నమెంట్ ఈ ప్రభుత్వం ఈ పట్ల కొంచెం కన్సిడరేట్గా వెళ్తే ఇది ఒక స్టార్ వాట్ ఎగ్జాంపుల్ అయిపోతుంది హిస్టరీలో. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు చూడని రాజకీయాలు లేవు, మీరు పడని మాటలు లేవు. దూషణలు దారుణంగా బేర్ చేస్తూ రాష్ట్ర ప్రయోజనమే ముఖ్యం అనుకుని ముందుకెళ్లారు. ఎవరైనా వెనకమాల మాట్లాడితే చాలా వెనకమాల అన్నారు కదా అని అంటారు. మీ ముందే మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి రాజకీయం చేశారు అందరూ. అలాంటి ఘనాపాటిల్నే ఏం చేయలేకపోయాం ఈ రోజు దాకా. ద లా ఇస్ టేకింగ్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. ఒక చిన్న పిచ్చుక అనుకోండి, ఒక చిన్న ట్రివియల్ ఒక పొలిటికల్ పావుగా వాడుకున్న ఒక అమ్మాయి పట్ల కన్సిడరేట్గా ఎక్స్క్యూజ్ చేస్తే ఇది ఒక పొలిటికల్ రెవల్యూషన్ అవుతుంది ఉమెన్ పట్ల. హ్యావ్ అ కైండ్ థాట్. 41 నోటీసులు ఇస్తున్నారు, బట్ దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్ విత్ దిస్ లేడీ. ఈమె అన్న మాటలను ఎవడు సపోర్ట్ చేయడు. ఖచ్చితంగా బీయింగ్ అ ఉమెన్ టు సపోర్టర్ ఇస్ ఆల్సో వెరీ డిస్గస్టింగ్. కానీ పావుగా వాడుకుని ఏ పొజిషన్ లేకుండా నన్ను పార్టీలో గుర్తించడం కూడా గుర్తించలేదు తన ఆవేశమన్నీ ఇన్ తర్వాత కూడా ఒక కన్సిడరేట్ గ్రౌండ్లో ఇస్తే మేబీ తిను మారొచ్చేమో, మేబీ తినలో ఉన్న మహిళలు మారొచ్చేమో, మేబీ ఆ ప్రభుత్వం మమ్మల్ని వాడుకుంది, ఈ ప్రభుత్వం మమ్మల్ని క్షమిస్తుంది అని ఒక నోట్ వస్తుందేమో. ఒక్క ఎగ్జాంపుల్ చాలు లైవ్గా చాలామంది మారటానికి. షీ విల్ సెట్ అన్ ఎగ్జాంపుల్ యాజ్ అ చేంజ్. ఏమో బెనిఫిట్ ఆఫ్ డౌట్ టు చేంజ్ ఎప్పుడు మంచిదే, కానీ బెనిఫిట్ ఆఫ్ 100% డిస్ట్రక్షన్ రాంగే కదా సార్. నేను రాంగ్ అని కూడా అంటలేదండి, ఐ టేక్ బ్యాక్ మై వర్డ్. ఇది ఒక గెస్చర్ ఆఫ్ అప్రిసియేషన్ అవుతుంది గవర్నమెంట్ ఈ మూవ్ తీసుకుంటే. ఐ థింక్ గివింగ్ హర్ సమ్ మర్సీ అండ్ ఎక్స్క్యూజింగ్ హర్, సారీ చెప్పినందుకన్నా ఈజ్ అ గుడ్ సైన్. ఇంకా మిగతా ఉమెన్ ఇలా వచ్చి మాట్లాడరేమో నాకు ఆశ. ఇది మిగతా ప్రభుత్వంలో చేస్తే ఇలాంటి సారీలు, రిక్వెస్ట్లకి ఎక్కడ వాల్యూ ఉండదండి. కనీసం కూటమి ప్రభుత్వంలో వినటానికి 3 నాయకులు ఉన్నారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. సహృదయులు అన్న పేరుంది, అందుకనే వచ్చి మాట్లాడగలుగుతున్నారు, ఎవరన్నా ఒక అర్జీ పెట్టగలుగుతున్నారు. కానీ అదే ఇంకా వేరే ప్రభుత్వం అంటే అర్జీని చింపి మనమే ఇంట్లో కూర్చోవాలి, రాయటంలో పెన్ ఇంక బొక్క. ఐ థింక్ దెల్ బి అ రైట్ మూవ్ అగేన్స్ట్ హర్ అండ్ ఐ యాంటిసిపేట్ ఇంక ఇలాంటి ఉమెన్ ఎవరు తప్పులు చేయరు, ఎవరికి పాములుగా వాడుకోపడరు అని నేను ఆశిస్తున్నాను ఫర్ ఎనీ పొలిటికల్ పార్టీ ఫర్ దట్ ఇన్స్టెన్స్. థ్యాంక్ యూ.